ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఇలా రోజు మనకి రకరకాల క్యారెక్టర్లు తగులుతుంటారు, కానీ ఇప్పటి వరకు తగలని క్యారెక్టర్ కూడా ఉన్నాడు. నీకు రెండు విషయాలు చెప్పాలన్న. మనుషులు రెండు రకాలు. కొంతమంది చూస్తే చేతులతో మొక్కాలనిపిస్తుంది, ఇంకొంతమంది చూస్తే ఇరప్ కొట్టాలనిపిస్తుంది. అయితే ఇవన్నీ నాకేం చెప్తున్నావు బే? నన్నే కొడతావురా? 10 నిమిషాలు ఆగరా, నేనెందో చూపిస్తా. నా 10 నిమిషాలు. నువ్వు 10 నిమిషాలంటేనే అర్థమైందిరా నీ వెనక ఇంకో 10 మంది ఎదలు ఉన్నారని. తీసుకురా. రే మల్లేష్, నచ్చిగా నన్ను తీసుకున్నారా? ఎవర్రా అన్నా? వాడే అన్నా, వాడేనారా? ఏమ్రా మా ఏరియాలో వచ్చి మావనికే కొడతావురా? అంత పలిచిందారా నీకు? ఇంకోటి పోయి. ఏయ్ నిన్నేరా? ఏయ్ పోయి. ఆడేనారా? వాడే అన్నా. మరి సపోర్ట్ చేస్తలేడేమ్రా వాడు? అరే సత్తిగా, కొట్టించుకుని ఆడు బాగానే ఉన్నాడు, కొట్టిన నేను బాగానే ఉన్నాడు. మధ్యలో మీకు ఎందుకు బే? చల్ గరుకు జాకే తూత్బిక సోజావు. రేయ్ ఇలా ఇరగొట్టడం అంటే నాకు బాగా ఇష్టం రోయ్. ఎవరికి ఎప్పుడు ఎలా ఇరుగుద్దో నాకే తెలియదు. ఇరగొట్టడం అంటే ఇష్టం అని చెప్పినాను, చితగొట్టడం అంటే ఇష్టం లేదని చెప్పినా అనిపే. చెవుని పట్టుకొని పిసితే వచ్చే సౌండ్ ఉంటుంది భయ్యా, భలే ఇష్టం భయ్యా. నీకు ఇరగొట్టడం ఇష్టం, చితగొట్టడం ఇష్టం, పిసకడం ఇష్టం, అయితే ఇష్టం లేదేంది బే? ఇలా ఎక్కువ మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు భయ్యా.
అన్నా నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా పిండేసా. ఇంకేముందన్నా పిండడానికి? ఓ సారీ రా, సారీ. అన్నట్టు బయట టాకు అన్న బ్లడ్ బ్యాంక్లో ఫ్రీగా బ్లడ్ దొరుకుతుందంట. ఇది నింపేసుకొని వచ్చండి, మళ్ళీ కొట్టుకుందాం. వీడి కామెంట్లు భరించలేకపోతున్నాను రా. ఏమైందిరా? ఎప్పుడు చూడు పవన్ అన్న మీద ఫేస్బుక్లో కామెంట్ పెడుతూనే ఉంటాడు. ఎవర్రా వాడు? సుత్తి సురేష్ కుమార్ సుత్తి ఇక్కడ. ఎందుకు సార్ ఎప్పుడు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతూ ఉంటారు? ఐఎమ్ క్రిటిక్. ఏంటయ్యా క్రిటిక్ అంటే? విమర్శకుడయ్యా. అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదే కామెంట్ పెట్టడానికి రీజన్ చెప్తారా సార్? నువ్వు హీరో అయితే నీ మీద కూడా పెడతా. ఐ హావ్ ఇండిపెండెన్స్ యు నో. మళ్ళీ ఏంటయ్యా ఇండిపెండెన్స్ అంటే? స్వతంత్రమయ్యా. ఎప్పుడు చూడు పని పాటు లేకుండా 24 గంటలు ఫేస్బుక్లోనే ఉంటారని, అలా అని బయట పబ్లిక్ టాక్. దీని గురించి మీరేమంటారు? రోజుకి 24 గంటలే కాదు 30 గంటలు ఉన్నా ఫేస్బుక్లో ఉంటా. నీకేమైనా ప్రాబ్లమా? నా టైము నా ఇష్టం. మీరు రావడం వల్ల నా ఫేస్బుక్ టైం. రోజు ఇన్ని గంటలు ఫేస్బుక్లో ఉంటూ కూడా మొన్న మధ్యనే రైన్ ఇన్ ఏ డెజర్ట్ అని ఇంగ్లీష్ మూవీ తీశారంట కదా సార్? ఏంటయ్యా రైన్ ఇన్ ఏ డెజర్ట్ అంటే? ఎడారిలో వర్షమయ్యా. ఎడారిలో వర్షం పడుతుందంటారా సార్? నా సినిమాలో పడతాయి, పంటలు కూడా పండుతాయి. నీకేమైనా అభ్యంతరమా? అది కాదు సార్, సినిమా బాగా ఆడక బయట డివిడీలు అమ్ముకుంటున్నారని చెప్పి టాకు. దాని గురించి మీ కామెంట్. చూడండి, లాంగ్ బ్యాక్ 5 రూపాయలకి టీ అమ్ముకునేవాడిని. ప్రెజెంట్ 100 రూపాయలకి డివిడీలు అమ్ముకుంటున్నాను. అంటే మీకు గ్రోత్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. నెక్స్ట్. ఒకవేళ ఫేస్బుక్ లేకపోతే? లేడు. సురేష్ కుమార్ సుత్తి అనేవాడే లేడు. ఇక్కడ సుత్తెవడరా? నేనే. ఎవరా నువ్వు? ఆ? ఎవరు సార్ మీరు? పవన్ అన్న మీద కామెంట్ పెడతావరా? ఎవరి మీదనే పెడతా. అయితే అది అసలు ఏంటంటే ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? అవును సార్. కామెంట్స్ పెట్టకపోతే నాకు మోషన్ రాదు సార్. నేను ఎమోషన్తో కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుంది. ఆ? అబ్బబ్బబ్బబ్బా, వాడి గోల తట్టుకోలేకపోతున్నాను. ముందు వాడికి ఒక అమ్మాయిని చూడండి. ఆ 3 ముళ్ళు వేసేస్తే నా పీడ విరగడైపోతుంది. తాగండి. అమ్మా ఎలా ఉండాలమ్మా? చాలా అందంగా ఉండాలి. అంటే వంట వార్పు వచ్చిందై ఉండాలి కదమ్మా? అబ్బెబ్బెబ్బెబ్బే, అస్సలు తెలియకూడదు. వీడు వండి పెడితే అది తినేటట్టు ఉండాలి. కనీసం గుణవంతురాలైనా? అబ్బెబ్బెబ్బే, అస్సలు గయ్యాళిదై ఉండాలి. మొత్తానికి రౌడీలా ఉండాలి. అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు. వీళ్ళమ్మ నాన్న పోతూ పోతూ వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి రోజు బతికొండగానే నరకాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు కొట్టుకోవడం, పొడుచుకోవడం, గొడవలు పడడం, తన్నుకోవడం. తట్టుకోలేకపోతున్నానయ్య బాబు. ఎవడో ఒకడు ఇంటి ముందుకు రావడం, సీనుగాడి ఇల్లిదేనా, సీనుగాడి ఇల్లిదేనా, ఇలా పిలుస్తుంటారు. ఉండు చూసొస్తా. ఎవరమ్మా? అమ్మా సీన్గడి ఇదేనా అమ్మా? బొక్కలు విరగొడుతున్నా. ఏదిరా సీనిల్లు? ఇది నా ఇల్లు. ఎవడైనా సీను గీను వచ్చాడనుకో ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. సీనంట సీను యాదవదు. బామ్మ ఎవరే? ఎవరే అంట? ఎవరే వచ్చారు? మీ చుట్టాలు. పో. చుట్టాలా? రే, మీ కమిట్మెంట్ బాగా నచ్చిందిరా. బ్లడ్ నింపేసుకుని వచ్చారా అంటే వచ్చేసారా? ఉండండి రా, తినేసి వస్తాను, మళ్ళీ కొట్టుకున్నాం. అన్నా అన్నా అన్నా
ఏట్రా కొట్టేది? సార్ 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 గట్టిగా అరవకండి సార్. గట్టిగా అరిస్తే వాడు టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయితే మనం టెంప్టా? ఆరేస్తాడు సార్. ఒక్కలేసి కుమ్మానంటే సార్ సార్ మీకు దండం పెడతాను సార్. ఓ 2 నిమిషాలు ఆగండి సార్. ఏయ్ రండ్రా. కొట్టుకోవడానికి రాలేదన్నా? అన్న అది ఆ రోజు మీరు కొట్టారుగా అన్న, మన వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్కి మందులకి కొంచెం డబ్బులు లేక అది. ఇంతకేమైనా తిన్నారా? అప్పుడే చెప్పాం కదరా పాలు తాగి పడుకోమని. ఎందుకు రేవన్నీ? అన్న పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించామన్నా. ఫీజు కట్టడానికి కూలీ డబ్బులు సరిపోక. కూలీ డబ్బులు సరిపోలని చెప్పి కూలీలు చేస్తారా? కూలీలా? మేమెంత అన్న పిల్ల రౌడీలం. మొన్న ఈ మధ్య రౌడిజం మొదలు పెట్టాం. అయినా నీ దెబ్బ కూలికి కూడా మనకి రాకుండా అయిపోయామన్నా. అన్న ఆవకాయ బాగుందన్నా, కొంచెం వేయండి. వేసుకోరా ఇంత పాటు తిను. అన్న ఆవుకాయ బదులు నాన్ వెజ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదన్నా. నాన్ వెజ్ కైనా ఆవుకాయే బాగుందన్న, ఆవుకాయే బాగుందన్న. రే అన్నా ఖర్చులో కొంచెం రౌడీ లాంటి అమ్మాయి అట. అయ్యా పంతులు, అమ్మాయి గురించి చెప్పింది గుర్తుందా? గుర్తుందమ్మా, ఎన్నిసార్లు చెప్తారు? అబ్బా విసుక్కోకయ్యా, మర్చిపోతావు అని చెప్పాను. మర్చిపోవడానికి మామూలుగా చెప్పారా మీరు? తిక్కదై ఉండాలి అంతే కదా. అమ్మయ్య, ఒరే షర్ట్కి ఏదో అంటుకుని చూడు. ఆ? కీవే చూడు, నేను గుడికి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు వెళ్ళు. ఇల్లు దగ్గర ఉంది కదే. ఏ పోరా. ఏయ్ ఏయ్ భయ్యా ఒక థమ్స్ అప్.
ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. రేయ్, బయటికి రారా. రేయ్, రేయ్. వస్తున్నానే. ఏం చేద్దాం, చిన్న యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను. యా నువ్వు పెట్టే, నేను వస్తున్నా. సార్ సార్ ఎమర్జెన్సీ సార్. థ్యాంక్ యూ. స్ట్రైట్. ఇష్యూ. ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. హలో, మార్కెట్ దగ్గర రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఎవడో నాకు తెలియాలి. దేనికిరా? చెప్పింది చెయ్యి. చెప్పరా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి బాబాయ్. వస్తున్నానే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. నాకు ఇక్కడ ఒక ఎదో తగిలాడులే. ఏం చెప్పను ఎక్కడున్నానంటే. నువ్వు పెట్టే, నేను వస్తాను. హలో, నా కార్కి ఇవ్వు. నేను వెళ్ళాలి, నా కార్కి ఇవ్వు. హలో చెప్పరా. గివ్ మీ మై కార్ కీ. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్తున్నావు? హే వాట్? గివ్ మీ మై కార్ కీ మ్యాన్. హే హే, వాట్ వాట్? స్టాప్ స్టాప్, వెయిట్, ఐ యామ్ కమింగ్. Are you thinking this is your car? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? ఒక్క ఫోన్ చేశానంటే you're finished. You're just finished. ఏంటి
లేకపోతే ఎలా పడేశావు? వాట్ ఆర్ యు థింకింగ్? అద్దం ఉండేది రోడ్డును చూడడానికి, అందం చూసుకోవడానికి కాదు. అంటే నేను అందం చూసుకుంటున్నానా? చూడు ఎలా కొట్టావో. ఒక అమ్మాయిని ఇలాగేనా కొట్టేది? ఒక అమ్మాయిని కొడితే తప్పు, నిన్ను కొడితే తప్పు కాదు. అంటే నేను అమ్మాయిలా కనిపించట్లేదా? చూడు, నన్ను చూడు, సరిగ్గా చూడు. నేను అమ్మాయిలా కనిపించట్లేదా? బట్టలు కప్పుకోవడానికి వేస్తారు, విప్పుకోవడానికి కాదు. Stupid idiot. ఎవరు సార్ ఉన్నారమ్మా? ఉన్నారు? ఎందుకు? సన్మానం చేద్దామని. రండి, లోపలికి రండి. రండి. ఏమండి, ఎవరో వచ్చారు, మీరు కూర్చోండి. ఏమండి, ఏదో సన్మానం అంట, మీరు త్వరగా రండి. ఎవరమ్మా? మార్కెట్ దగ్గర రోడ్ వేసింది మీరేనా సార్? అవును. అయితే ఎవరా నువ్వు? రోడ్ ఏమని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దీన్ని పడుకుంటాను. దీని డబ్బుల కోసం ఏమని చేస్తారు? ఏమని వీడు వేసిన రోడ్డు వల్ల ఒక పాప ప్రాణం పోయింది. వీడు చేసింది తప్పా కాదా? తప్పా కాదా? తప్పే బాబు, నేను చేసిన తప్పే. కానీ ఈ తప్పుకి కారణం నేనొక్కనే కాదు, దీని వెనక చాలామంది ఉన్నారు. నేను అడవిలో ఎలక లాంటి వాడిని. బయట మనుషుల రక్తాలు తాగే జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను కొడితే ఏమొస్తుంది బాబు? రాయ్ బయట భయ్యా ఇక్కడ జూల్పేట శంకర్ అంటే ఎవరు? శంకర్ అన్న నాన్న, అగో ఆమె చూస్తుంది చూడు, ఆయనే శంకర్ అన్న. ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. ముందు నాలిక వాడండి, వినకపోతే కత్తిని వాడండి, కొడుకుని నరికేయండి, కానీ కాంట్రాక్ట్ మాత్రం మనకే వచ్చేట్టు చూడండి. అర్థమైందా? రే
ఎవడ్రా నువ్వు? పులి. నువ్వు పులివైతే నేను సింహం రా. అయితే ఏంది? ఎప్పుడైనా పులి సింహం మీద పంజా విసడం చూసావా? శంకర్ అన్న ఎవరో కొడుతుండు. ఈ రోజు వీడు అయిపోయాడు.
వీడెక్కడికి వెళ్ళాడు? అలసిపోయాను. ఈ ఒకసారి నువ్వు నడుపు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో నలుగురిని కొట్టాలి. కొడాగాని గానికి ఇచ్చేస్తాం. ఏంటి? ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నాను నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి: పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి: చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది. వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు. నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను.
కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసే వాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. సార్ నేను తప్పుడు మాట్లాడాను సార్. తప్పు సార్, నన్ను సార్.